హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ రోజు అయితే ఫ్రైడే అనమాట. మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను. ముందు రోజు నైట్ ముగ్గు అవన్నీ వేసుకున్నాను కదా, అందుకని మార్నింగ్ లేవగానే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత వెలుగైతే వస్తుందో, భలే బాగా అనిపించింది నాకైతే ఇట్లా వచ్చినప్పుడు. ఇంట్లో పూజ చేయటానికన్నా ముందైతే గుమ్మం దగ్గర అయితే పూజ చేసుకుంటాను కదా. గుమ్మాన్ని అయితే రాత్రి కడిగేసాను, ఎందుకంటే గురువారం రోజు బయట కడిగేటప్పుడే గుమ్మం కూడా కడుగుతాను అనమాట. ముగ్గు అది నైటే వేసి పెట్టుకున్నాను కాబట్టి అంత హడావుడికి అయితే లేదు. మార్నింగ్ డైలీ లాగే 6కి అయితే లేచాను అనమాట. ఇంకా గడపకైతే పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా కానీ మొదట గడప దగ్గర అలాగే తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకుంటాం కదా. నేనైతే అలానే చేస్తాను అనమాట. గడపకి పూజ మనము లోపల వైపు నుంచి చేయాలంటే నాకు అంత ముందు తెలియక బయట వైపు నుంచి అయితే చేసేదాన్ని. అందుకని చెప్పి ఆ విషయము తెలిసిన దగ్గర నుంచి నేనైతే ఇట్లా చేస్తున్నాను. మరి మీలో ఎంతమందికి తెలుసు ఇది కరెక్టా కాదా అనేది అయితే కామెంట్ లో చెప్పండి. నేనైతే ఇంకా ఆ విషయం చెప్పినప్పటి నుంచి అయితే ఇలా లోపల నుంచే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. తర్వాత బియ్య పిండితోటి ఇట్లా ముగ్గు వేసుకుంటున్నాను. ఇది ముగ్గు అంటే మొత్తం ముగ్గు కాదనమాట, మామూలు ముగ్గులో బియ్య పిండి అయితే కలిపాను. ఎందుకంటే అచ్చం బియ్యం పిండి అయితే పడట్లేదు అనమాట, గీతలాగా. అందుకని బియ్య పిండిలు ఇలా కొంచెం ముగ్గు అయితే కలుపుకున్నాను. అందుకని ఇప్పుడైతే బాగా పడుతున్నాయి గీతలు అయితే. అలాగే తులసి కోట దగ్గర కూడా రాత్రి ముగ్గు వేసుకున్నాను కదా, తులసి చెట్టుకైతే నీళ్ళు అయితే పోసుకున్నాను. తర్వాత పూజా సామాన్లకైతే గంధము కుంకుమలతో అయితే బొట్లు పెడుతున్నాను. మా పిల్లలు మామూలుగా అయితే రోజు లేవరు, వెళ్ళలేక ఈ రోజు అయితే ఎర్లీగా లేచారు. నేను ఇంకా నా పూజ అయిపోయి ఎవరికి పడుకుంటారులే అనుకున్నాను. హోలీ కదా, అందుకని కలర్స్ వేసుకోవాలని చెప్పి ముందే లేసారనమాట. ఈ రోజు వాళ్ళ డాడీకి ఏమో ఆఫీస్ ఉంది, తనేమో ఇంకా కొనిస్తానులే తర్వాత అని చెప్పారు. ఇంకా అందుకని కలర్స్ తో ఆడాలని చెప్పి మార్నింగ్ లేచారు. మధ్యలో అయితే నా దగ్గరకు వచ్చి ఇంకా డిస్టర్బ్ చేస్తా ఉన్నారనమాట, కెమెరాలోకి చూస్తే అట్లాగా. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అట్లానే చేస్తారు. అందుకే నేను మాక్సిమం వాళ్ళు లేచేసరికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇంకా పూలు అయితే రాత్రి తెచ్చి పెట్టుకున్నాను కదా, చామంతులు అవన్నీ. సమ్మర్ అవ్వటం వల్ల ఏంటో పూలు అయితే కొంచెం వడబడిపోతున్నాయి, అంత ఫ్రెష్ గా అయితే ఉండట్లేదు. ఫ్రిడ్జ్ లో పెడితే ఏమన్నా ఫ్రెష్ గా ఉంటాయేమో. నైట్ తెచ్చినా కానీ ఇంకా మార్నింగ్ ఇట్లా అయిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడైతే దీపం వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి మనము పువ్వులు పెట్టి అక్షింతలు అయితే వేస్తాం కదా, సేమ్ అట్లానే చేశాను అనమాట. తర్వాత ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పెట్టుకున్నాను. ఇంకా అక్కడ కూడా నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చాను బయట అక్కడ. తర్వాత ఇంట్లో ఫొటోస్ దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫ్రైడే కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం అవన్నీ చదువుకుంటాను. షోడోపచారములు అంటారు కదా, ఆ బుక్ లో చూసి అవన్నీ అయితే చేస్తానన్నమాట. ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది పూజ అవ్వటానికి. ఈజీగానే అయిపోతుంది, కష్టమేమి కాదు. మనము ఏ దేవుణ్ణి అయితే పూజించుకుంటున్నామో ఆ దేవుణ్ణి అయితే ఆవాహనం చేసుకోవాలి. మొదటైతే మనము వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా, ఏ పూజ మొదలు పెట్టినా కానీ వినాయకుడిని అయితే మొదటగా పూజించుకుంటాము. ఫస్ట్ వినాయకుడికి అయితే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ధూపం అట్లా వేసిన తర్వాత ఇంకా ఆ రోజు మామూలుగా ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క దేవతని అయితే పూజిస్తాం కదా. ఫ్రైడే అంటే లక్ష్మీదేవిని పూజించుకుంటాం కాబట్టి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఇంక వీళ్ళిరువురిని ఆవాహనం చేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజలో లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటాను అనమాట. తర్వాత ఇంకా చూడండి, ఇంకా బయట అయితే ఇంక ఇట్లా చేసుకున్నాను. ముగ్గు బాగున్నట్లయితే కామెంట్ చేయండి. ఇంక ఈ రోజు పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంక ఈ వారంలో పూరి అట్లా చేయలే. ఇంక ఈ రోజు పూరి చేద్దాంలే అనుకున్నాను. ఇంకా పూరీలోకి కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇంక ఇక్కడ చిక్కుడుకాయ క్యాప్సికం టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువే చేస్తున్నాను, ఎందుకంటే పూరీలోకి ఉంటుంది, అట్లాగే మధ్యాహ్నం భోజనంలోకి కూడా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత చిక్కుడుకాయలు క్యాప్సికం అయితే వేస్తున్నాను. టమాటాలు ముందే వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది కదా కూర అనేది, అందుకని ఇక్కడ నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నాను. గరిటె పెట్టి తిప్పుకోకుండా ఇలాగా పైకి కిందకి ఎగరిస్తూ ఉన్నా కూడా కర్రీ అయితే బాగా కలుస్తుంది అనమాట. మామూలుగా పల్లెటూరులో వంటలు చేసే వాళ్ళు అయితే గరిటెలు ఇవన్నీ తక్కువ ఉపయోగిస్తారు. ఇలాగా
క్లాత్ పట్టుకొని ఇట్లా కదిలిస్తూ ఉంటారు. కావాలంటే పుల్లలు ఉంటాయి కదా, ఒక పుల్లను అయితే కడిగి కర్రీలో పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద పెట్టి నేనైతే పూరీకి పిండి అయితే కలుపుకుంటున్నాను. పూరీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వ కనుక వేసుకుంటే కనుక పొంగిన పూరీలు చాలా సేపటికి అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా పిండి కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం సేపు అయితే నానుతుంది కదా అని మధ్య మధ్యలో అయితే కర్రీ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మట్టి కుట్టలే కాబట్టి అంత తొందరగా అయితే అడుగు అంటదండి. కాకపోతే ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటే ముక్కలు పైవి కిందికి అట్లా వస్తూ ఉంటాయి కదా, అందుకని అలా కలుపుకుంటూ ఉండాలి. దట్టు దీంట్లో చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, తక్కువ ఆయిల్ తోటి కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట, అందుకని కొంచెం పులుసు కర్రీ కాబట్టి ఇంకా కొంచెం ఇట్లా వేస్తే బాగుంటుంది అని వేసాను. ఇందులోనే కొత్తిమీర పుదీనా తరుగు అయితే వేసి కలుపుకున్నాను. కర్రీ చేసి ఇంకా పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంకా పెరుగు కూడా కొంచెం ఏందని పెరుగు కూడా తీసుకొచ్చాను. అయితే పాలు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర అయితే జున్ను పాలు ఉన్నాయని జున్ను పాలు అయితే ఇచ్చారనమాట. జున్ను పాలు కాసుకుంటారా అని చెప్పి నేనైతే జున్నుని ఎప్పుడు ఆవిరిలాగైతే చేయను, పాలు లాగే మిక్స్ చేసుకుంటాను అనమాట. నేను ఎలా జున్ను చేస్తాను ఏంటనేది చూపిస్తాను. ఇంకా కర్రీ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ పాలు కూడా కాగబెడుతున్నాను. అలాగే పిల్లలకి ఇంకా ఆకలి అవుతుందిలేని పూరి అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడే లేచారు, సరేలేని ఇంకా అందరికి పూరీలు అయితే చేస్తున్నాను. చూడండి పూరీలు అయితే భలే పొంగుతున్నాయి కదా. మనం చిన్న చిన్న పూరీలు చేసుకున్నప్పుడు అయితే బాగా పొంగుతాయి. ఒక్కొక్కసారి అయితే ఇంతకన్నా చిన్నవి కూడా చేస్తూ ఉంటాను నేను. ఇలా చిన్న చిన్న పూరీలు అయితే ఇష్టం, బయట పెద్ద పెద్ద పూరీలు వాటికన్నా కూడా. ఇంకా అందరం అయితే టిఫిన్ చేసాము. ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉంటే గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు మొత్తం ఇలా కలర్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇంకెక్కడేమో మా బాబు అయితే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నారనుకోండి ఇంకా మొత్తం వాళ్ళ ఇష్టం ఎలా పడితే అలా పాడు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈరోజు మనం కల్తీ వాటర్ మిలన్స్ గురించి నేను చెప్తా. అసలు కల్తీ వాటర్ మిలన్స్ మనం తినకూడదు. కల్తీ వాటర్ మిలన్స్ లో బ్రైట్ గా కనిపించడానికి కలర్ వేస్తారు. సో మీరు ఎప్పుడైనా కల్తీ వాటర్ మిలన్స్ తినకుండా నార్మల్ వాటర్ మిలన్స్ తినండి. కల్తీ వాటర్ మెలన్ అని ఎట్లా తెలుసుకోవాలి? కల్తీ వాటర్ మిలన్స్ లో ఫస్ట్ మనం కల్తీ వాటర్ మిలన్స్ తినకూడదు ఫ్రెండ్స్. అందుకే అది కల్తీ వాటర్ మిలన్ లో ఫస్ట్ చూడటానికి ఒక గ్లాస్లో లేకపోతే బౌల్లో వాటర్ పోసి ఒక చిన్న పీస్ పుచ్చకాయని కట్ చేసి పెట్టాలి. అప్పుడు అది కలరా నార్మల్గా అని మీకు తెలిసింది. లేకపోతే మీరు ఒకసారి వాటర్ మిలన్ కట్ చేసుకొని ఒక కాటన్ తీసుకొని తుడిసి చూడండి, అది కల్తీ వాటర్ మిలన్ లేకపోతే కాటన్ ఎట్లా కల్తీ అయితే కాటన్ ఎట్లా మారిద్ది? కలరు రెడ్ గా మారిద్ది. ఇంకా మా పిల్లలకైతే తర్వాత ఇంకా స్నానం అయితే చేపించాను. ఇంకా కలర్స్ కొనిపెట్టలేదని ఇంక ఇక్కడైతే మాట్లాడకుండా పడుకున్నారనమాట. మాకు కలర్ కొట్టుకునే గన్ అవన్నీ కావాలని ఫోన్ లో చూస్తున్నారు కదా. పిచికారీలు అంటే నాకు పిచికారీ కావాలంటా ఉంటే నాకైతే భలేనే వచ్చింది. మా హస్బెండ్ కి ఈ రోజు వర్క్ ఉంది కదా, ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా గోల్ చేస్తున్నాడు అనమాట కొనిపెట్టమని. ఇంక ఇక్కడైతే జున్ను బాలు కాగబెడుతున్నాను. మామూలుగా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే కొంచెం వాటర్ అయితే కలిపాను, ఎందుకంటే గట్టిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. పాలు లాగా లిక్విడ్ లాగా చేసుకుంటాను. కొంతమందికి ఏంటంటే ఆవిరి లాగా చేసుకుంటే ఇష్టం అనమాట. నాకు కానీ మా హస్బెండ్ కానీ అట్లా ఇష్టం ఉండదు. బెల్లము, మిరియాలు, అలాగే యాలకులు కూడా దంచి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇందులో కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేయటం వల్ల త్వరగా పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి అనమాట. ఇవి బాగా ఎరిగిన తర్వాత ఇందులో బెల్లం వేసి కలుపుకుంటాను. చూడండి తొలకలుగా కనిపిస్తున్నాయి కదా, ఈ బెల్లం కరిగే వాటికి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ బెల్లము కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉండటం వల్ల ఈ జున్ను పాలు అనేవి కూడా అలా కలర్ గా వచ్చాయన్నమాట. చూడండి నాకైనా మా హస్బెండ్ కైనా ఇట్లాగా లిక్విడ్ గా తినటమే ఇష్టము. చాలా మంది ఏంటంటే మామూలుగా జున్ను కేక్ లాగా చేసుకుంటారు, నాకెందుకు అట్లా ఇష్టం ఉండదు అనమాట.
ఇంకా తర్వాత అయితే తిందాములే భారీ వేడిగా ఉందిలేని అయితే పక్కన పెట్టేసాం అనమాట. మా పాప ఏమో ఇంక ఇక్కడ ఏదో చేస్తాం, మా పాప ఏమో ఇంకా నేను వెళ్తా ఉంటే నన్ను వెళ్ళనీయకుండా లాగేస్తూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను, పిల్లల కోసం ఇడ్లీ వేయటానికి ఉంటుందని. రవ్వ కొంచెమే ఉందన్నమాట, రవ్వ ఉన్నంత వరకు అయితే కలిపేసాను అనమాట. ఇంకా పిండి వేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే పానీపూరి అని అడుగుతూ ఉన్నారు, వాళ్ళైతే పడుకున్నారు అనమాట. ఇంకా వాళ్ళు లేచేసరికి చేద్దాంలే అని చేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పూరీలు రెడీమేడ్ ఉంటాయి కదా, ఇవైతే తెచ్చి వేయించుతున్నాను. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే ఏంటంటే బయట ఏం కలుపుతారో ఏంటో తెలియదని తినొద్దంటారు. ఇంకా ఇలాగా తినాలనుకున్న వారు ఇంట్లో తెచ్చుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూడండి వాళ్ళ వంకతో చెప్పి నేను కూడా తినేస్తానులేండి, అచ్చం వాళ్ళకైతే కాదు. ఇంకొకసారి ఏంటంటే బఠానీ అవి కూడా ఉడకబెడతాను, ఇంకా ఒక్కొక్కసారి ఏమో నేను కూడా ఉట్టి వాటర్ తోనే తినేస్తాను. మా హస్బెండ్ అడిగితే నాకు వద్దన్నారు. ఇంక నేనైతే ఎలా ఉంది టేస్ట్ అని చూస్తున్నాను. ఇంకా పిల్లల కోసం కదా అని ఇంకా కొంచెం కారం అయితే తగ్గించి వేస్తాను. అచ్చంగా మాకైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పిల్లల్ని లేపితే ఇంక వాళ్ళైతే తినేసారు. ఇంక నేను కూడా తిన్నాను. తర్వాత ఇంకా టీ అయితే తాగామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి గిన్నెలు ఏం కడగలేదు, పూరీనే కదా చేశాను, కర్రీ కూడా ఒకటే కదా, అప్పుడు గిన్నెలు తక్కువ ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి కడగలేదు. ఇంక ఈవినింగ్ మొత్తం కడుగుతున్నాను. పిల్లలు పానీపూరి అవన్నీ తిన్న తర్వాత ప్లేట్లు అవన్నీ వస్తాయి కదా, ఇంక ఈ గిన్నెలన్నీ వాష్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. పిల్లలకి హాలిడే కదా, బయటికి తీసుకువెళ్దామన్నా కానీ కుదరలేదు. మా హస్బెండ్కి ఎక్కువ వర్క్ ఉండటం వల్ల తనకి అసలు లేవడానికి కూడా కుదరట్లేదు అనమాట. ఈవినింగ్ అట్లా తీసుకెళ్దామన్నా కూడా తనకి అదిగాకేమో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట, 11:30 నుంచి 10 వరకు అయితే ఉంటుంది. ఇంకా బయటికి తీసుకెళ్ళటానికి కూడా కుదరలేదు. పాపం వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారు. కలర్స్ కావాలి అంటే సరేలే డాడీ వర్క్ అయిపోయా కొనిస్తారులే అంటే వాళ్ళ డాడీ వర్క్ అయిపోయే వరకు అయితే ఎదురు చూసారనమాట 9 వరకు. ఇంకా అప్పుడు షాప్లో క్లోజ్ చేస్తారంటే ఇద్దరైతే పాపం ఏడ్చారు. సండే కొనిస్తాంలేమ్మా, సండే ఆడుకుందరు కొనన్నా కానీ వినలేదు. తర్వాత ఎట్టకేళ్ళకి మాయ పెట్టారు. ఇంకా సాటర్డే హాఫ్ డేకి వస్తారు కదా, సాటర్డేనే కొనుక్కుందరు అంటే ఇంకా అప్పుడైతే కొంచెం కూల్ అయ్యారనమాట. పాపం పిల్లలు అంతే కదా, అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా మేము ఇట్లా ఆడుకున్నాం అట్లా ఆడుకున్నామని, వాళ్ళకి కూడా అయితే ఉంటుంది కదా, అందుకని ఇంకా సాటర్డే ఇంకా తీసుకొద్దాంలే అనుకున్నాము. చిన్న పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళు అడిగినవి తేకపోతే వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. మనమైనా చిన్నప్పుడు అంతే కదా, కొనిస్తాం అని చెప్పి కొనికుండా ఉంటే ఎంత డిసప్పాయింట్ అవుతామో, పిల్లలు కూడా పాపం అలానే డిసప్పాయింట్ అయ్యారు. నాకైతే అన్ని పనుల కన్నా కూడా ఈ గిన్నెలు కడగడానికి ఎక్కువ టైం పడుతుందా ఏంటి అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా వీడియో తీస్తున్నప్పుడు కూడా మధ్యలో ఆపినా కానీ చాలా టైం అయితే ఈ గిన్నెల దగ్గరే సరిపోతుంది అనిపించింది. మామూలుగా వంట అనుకోండి, వంట చేస్తే ఇంకొక పని అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ గిన్నెలు కడిగేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఏంటంటే అదే పని చేయాలి, వేరే పని అయితే చేయడానికి ఉండదు కదా. అందుకని చెప్పి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాను, రెండు కలిసి వస్తాయని. ఇంకా స్టవ్ మీద కూర అన్నం పెట్టేసాం అనుకోండి, ఒక పక్క అవి చూసుకుంటూనే గిన్నెలు కడిగేసేయచ్చు. అప్పుడు డబుల్ పని అయితే అయిపోతుంది. రెండు పనులు ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా రెండు పనులు అయితే ఒకేసారికి అయిపోతాయి అన్నమాట. ఇంక ఈ గిన్నెలు అయితే ఇంకా కడుగుతూనే ఉన్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కడిగి చేతులు అరిగిపోతాయేమని. మామూలుగా అయితే రేషన్ కార్డులో రేషన్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి నా ఫింగర్ అయితే పడట్లేదు. మామూలుగా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా పడుతుంది, కానీ నాకెందుకు పడలేదు నాకే అర్థం కాలేదు. ఇంకొక రోజు అయితే ఆయన చూసి ఫింగర్ మీద ప్రింట్స్ ఇవన్నీ అరిగిపోయాయేమో, బట్టలు ఉతుకుతారా ఏంటి అని అడిగాడు. బట్టలు అయితే వాషింగ్ మిషన్ లోనే వేస్తాను, మరి ఎందుకు అరిగిపోయిందో కానీ ఫింగర్ అయితే ఒక్కసారికి అయితే పడదనమాట. పాప నాన్నకి వాళ్ళు అయితే ఎప్పుడు తిట్టుకుంటారేమో అనిపిస్తుంది, ఎందుకంటే అందరికి ఒక్కొక్కసారి సెకండ్ టైం పడింది, నాకైతే ఒక్కొక్కసారి థర్డ్ టైం కూడా అవుతుంది. పాపం అంతసేపు వెయిట్ చేయాలి కదా, ఇంకా తప్పదు కదా, మరి ఏం చేస్తారు ఎవరైనా కానీ. ఇంకా గిన్నెలు అట్లా కడగటం వల్ల అరిగిపోయిందేమో అని అయితే అనుకున్నాను నేను. గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇంకా షింక్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంక ఈ రోజు ఏంటంటే పిల్లలకి కూడా ట్యూషన్ కూడా లేదు, హోలీ కదా, అందుకని చెప్పేసి మామూలుగా అయితే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వాళ్ళేమో టీవీ చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేను బట్టలు అయితే ఉన్నాయి కదా అవైతే మడతేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మొబైల్ పెట్టి వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు ఇవి కూడా తీయాలా ఏంటి, అసలు
నువ్వు అసలు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది నాకు అని అంటున్నారనమాట. ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటే నేను మాట్లాడుతూ ఇంకా బట్టలు అయితే మడత తీసుకుంటూ ఉంటాను. రోజు ఇంకా సేమ్ అలానే చేస్తాను. రోజుకి ఒకసారి తను చూసినప్పుడు కనుక ఇట్లా వీడియో తీయటం ఇవన్నీ చేస్తే రోజులో ఒకసారి అయినా అంటారనమాట, అసలు నీ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారో, నువ్వు పెట్టటమే కానీ టైం వేస్ట్ చేసుకోవటం, చేతుల నొప్పులు కళ్ళు నొప్పులు టైం వేస్ట్ నీకు. ఆ టైంలో ఇంకా వేరేది ఏదైనా నేర్చుకున్నా కానీ నీకు యూజ్ అవుతుంది కదా, టైం ఏమి ఉండదు, అసలు నాకు టైం సరిపోవట్లేదు అంటూ ఉంటావు. ఇవన్నీ వదిలేస్తే టైం అనేది చాలా ఉంటుంది నీకు, ఇంకా అవన్నీ తీసుకోవటం పెట్టుకోవటం నీకు ఆ టైమే సరిపోతుంది అని అంటూ ఉన్నారనమాట. నేను ఇంకా ఎటు పెడుతున్నాను కదా, పెట్టినవి డైలీ వ్లాగ్స్ లాగా అయితే పెడుతున్నాను. ఒక 1 year టైం అయితే తీసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా పెట్టలే వదిలేస్తానంటే సరే చూద్దాంలే అని అంటున్నారు అనమాట. ఇంకా ఆ డిస్కషన్ జరుగుతుంది మా ఇద్దరి మధ్య. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు కదండి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, డిస్కరేజ్ అవ్వకుండా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందరూ అంటూ ఉంటే చిరాకు వస్తుంది అనమాట. ఇంకా కొంతమంది అయితే ఇంకా వెటకారంగా అంటూ ఉంటారు, ఎప్పటి నుంచో చేస్తున్నావు కదా, డబ్బులు ఏం రావట్లేదా ఏంటి అని. మానిటైజేషన్ అవ్వకుండా ఎలా వస్తా అంటే, కొంతమంది 2 నెలలకి 3 నెలలకి అవుతూ ఉంది కదా, ఎందుకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఇంకా దానికైతే మనం ఏం చెప్పలేము, అది మన టైము మన లక్ కూడా అనమాట. ఒక్కొక్కసారి కొంతమందికి పెట్టిన 2 months కే మానిటైజేషన్ అవుతుంది, కొంతమంది 2 years అయినా అవుతుంది, కొంతమంది 3 years అయినా అవుతుంది. అది యూట్యూబ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది అయితే మనం చెప్పలేము. అందులోని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా. మామూలుగా అయితే యూట్యూబ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు చూసే వాళ్ళకన్నా కూడా, అందుకే వ్యూస్ కూడా ఎక్కువైతే రావట్లేదు. మామూలుగా ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఏదో ఒక విధంగా చేద్దాంలే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర అయితే మొబైల్స్ ఉంటున్నాయి కదా, ఆన్లైన్ ఎర్నింగ్ ఎట్లా అని ప్రతి ఒక్క దాంట్లో అయితే చూపిస్తూ ఉన్నారు కదా, అందుకని కొంతమంది అయితే సరదాగా కూడా ట్రై చేస్తున్నారు అనమాట యూట్యూబ్ అనేది. కొంతమందికి క్లిక్ అవుతే లక్కీగా మనీ వస్తున్నాయి, కొంతమందికి ఏమో టైం పడుతుంది. ఇంకా అదైతే చెప్పలేము మనము. ఇంకా నైట్ డిన్నర్ లోకి అయితే ఇంకా పులిహోరే చేస్తున్నాను. పిల్లలేమో పులిహోర చేయమన్నారు. ఇంకా లెమన్స్ అయితే ఒక్కటే ఉన్నాయన్నమాట. ఇంకా పులిహోర పౌడర్ ఉంది కదా అని అదైతే చేస్తున్నాను. రైస్ అయితే వండి పెట్టాను అనమాట. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇంక ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అవన్నీ అయితే వేసుకుంటాను. పచ్చిమిర్చి అవన్నీ వేస్తే కొంచెం ఘాటు ఉంటుంది, కానీ ఘాటు ఉండి పిల్లలు అంటే అస్సలు ఏమి తినరు. కారం ప్యాకెట్స్ అయితే తింటారు, కానీ మామూలుగా రైస్ లో కొంచెం కారం వేసినా కానీ అబ్బామంట అని ఎన్ని వాటర్ తాగుతారు అసలు. అదే ప్యాకెట్లు ఎంత కారంగా నేను తినేస్తారు. ఇందులో ఈ ఆయిల్ అనే పులిహోర పౌడర్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది ఎక్కువ వేయాల్సిన పని లేదు, ఆయిల్ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉడికించుకున్న రైస్ అయితే ఇలాగా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేసుకుంటే అయినా కలుపుకోవచ్చు అనమాట. నేను ముందే ప్లేట్లు అయితే ఆరబెట్టుకున్నట్టు పెట్టుకున్నాను అనమాట రైస్ ని, ఎందుకంటే కొంచెం పొడి ఆడుతూ ఉంటుందని. ఇంక ఇందులోనే లెమన్ కూడా ఒకటే ఉందనమాట, ఒక్క లెమన్ కూడా పిండుకుంటున్నాను. పులిహోరలో లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. అచ్చం ఇదే అనుకోండి, కొంచెం స్వీట్నెస్ అట్లా ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ ఉంటే పిల్లలకి నచ్చదు కదా. ఇందులో కొంచెం బెల్లము అలాగే కొబ్బరి అవన్నీ యాడ్ చేస్తారనమాట. ఇంకా మనం కొంచెం లెమన్ పిండుకున్నట్టయితే టేస్ట్ ఇంకొకలాగా ఉంటుంది. మాక్సిమం ఒక లెమన్ అయినా పిండుతాను అనమాట చేసినప్పుడల్లా. ఇది వేడిది ఇట్లా తినేస్తే చాలా బాగుంటుంది. ఆరిపోతే కొంచెం టేస్ట్ మారిపోతుంది, కానీ వేడిది అయితే బాగుంటుంది. ఇందులో పెరుగు వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది. ఇంకా అంతా తిన్న తర్వాత ఇంకా కిచెన్ లో ఐటమ్స్ అన్ని సర్దుతున్నాను. తెలిసిందే కదా, వంట చేసేటప్పుడు మొత్తం గజిబిజి గందరగోళం అయితే చేసేస్తాము. అప్పుడు కనుక ఎవరైనా చూస్తే అసలు ఇది కిచెన్ అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే కింద ఏమో ఆకుకూరలు అవన్నీ వేస్తాము. స్టవ్ చుట్టూ గిన్నెలు అయితే ఉంటాయి, తాళంపు గింజలు అవన్నీ. ఇంక ఇక్కడ స్టవ్ మీద కూడా పడిపోయింది కదా, ఈ స్టవ్ కూడా తుడుచుకుంటున్నాను. తడి క్లాత్ తోనే తుడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చిందుల్లాగా పడ్డాయి కదా, కనిపిస్తుంది కదా ఆయిల్ అట్లాగా పాలు పొంగినవి అవన్నీ కూడా మనం గనక క్లాత్ కొంచెం గనక తడిపి తుడిస్తే నీట్ గానే ఉంటుంది. ప్రతిరోజు అయితే కడగాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వాటర్ లో లెమన్ పిండేసి కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ లో క్లాత్ అయితే ముంచి తుడుస్తాను అనమాట, ఎందుకంటే కొంచెం నీట్ గా ఉంటుందని చెప్పేసి. లేకపోతే అంతకుముందు విమ్ లిక్విడ్ ఉండేది, ఒక్కొక్కసారి దాంతో అయితే తుడిచేదాన్ని. ఇప్పుడైతే విమ్ లిక్విడ్ వాడట్లేదనమాట, పతంజలి సోప్స్ అయితే వాడుతున్నాము. అవైతే బూడిదతో చేసినవి బాగుంటాయని మా హస్బెండ్ అయితే అవైతే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ అయితే ఉంటున్నాయి అంటున్నారు కదా, అందుకని చెప్పి ఏది వాడాలో కూడా తెలియట్లేదు.
ఇంకా నెక్స్ట్ డే కూడా పూజ చేస్తాను కదా సాటర్డే, ఇంకా అందుకని నైట్ ఊడ్చుకుని అయితే తుడుచుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకున్నారు, అందుకని నిద్ర రావట్లేదు అనుకుంటే పడుకోవట్లేదు. నేను ఇంకా ఊడుస్తున్నాను కదా, కొంచెం పక్కకి వెళ్ళమంటే ఇంకా లేచి అందరు తలా ఒక దిక్కుకు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా పాప ఏమో టీవీలో చూస్తే డాన్స్ అవన్నీ వేస్తానని చూసుకుంటుంది. ఇంక వీళ్ళు ఆఫ్టర్నూన్ 1 hour పడుకుంటే నైట్ 2 hours అయితే మేలుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇంకా 1 hour లోనే గజిబిజి గందరగోళం అయితే చేసేస్తారు మొత్తం. అసలు మనల్ని పడుకోనీరు. ఇంకా ఇల్లు కూడా ఒక కొలిక్కి అయితే తెస్తారు, ఇల్లు పీకి పాకాన్ని పెట్టారంటారు కదా, ఆ టైప్ లో చేస్తారనమాట. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపుచ్చామనుకోండి ఇంకా నైట్ చుక్కలు చూపిస్తారు. కాకపోతే ఏంటంటే లైట్ తీసి పడుకోబెడితే ఇంకే ఒకటి కబుర్లు చెప్తూ ఉంటారు, పడుకోరు కానీ ముచ్చట్లు అయితే చెప్తారు. కొంచెం అదన్న బెటర్లే, మధ్యాహ్నం మొత్తం ఇది చేస్తారులే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెడతాము. ఇంకా అందరూ ఉంటే అసలు అయితే పడుకోరు అనమాట, కబుర్లు చెప్తా అసలు గోల చేస్తారు. మేమిద్దరమే ఉంటే కనుక నిద్రపుచ్చితే కనుక నిద్రపోతారు, కానీ అచ్చంగా వాళ్ళు కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అట్లా ఎవరైనా ఉన్నప్పుడు ఇంక మనల్ని ఏం చేయర్లే అనుకుంటారనమాట. ఇంకా అప్పుడైతే అసలు మాట వినరు, పడుకోరు. ఇంక ఇక్కడ మా పాప అయితే బ్రష్ చేస్తుంది. మార్నింగ్ అయితే నేను చేపిస్తాను, నైట్ అయితే వాళ్ళే చేసుకుంటారు. చేయమని చెప్తే ఫస్ట్ లో చేసేవాళ్ళు కాదనమాట. వాళ్ళ స్కూల్లో ఒకసారి డెంటల్ చెకప్ చేసినప్పుడు 2 times బ్రష్ చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత మా బాబుకి కూడా టీత్ ప్రాబ్లం వచ్చింది కదా, డాక్టర్ కూడా చెప్పేసరికి వాళ్ళకైతే కొంచెము అవేర్నెస్ వచ్చింది అనమాట. అమ్మో చేసుకోకపోతే పళ్ళు నొప్పులు వస్తాయి అట్లాగా. మా పాపకైతే పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ బాబుకి 2 అయితే రూట్ కెనాల్ చేపించాము, ఒక 3 పళ్ళకి అయితే సిమెంట్ అయితే పెట్టించాము. తను ఏంటంటే చాక్లెట్స్ అవి తింటాడు కానీ సరిగా బ్రష్ చేసుకోడు. మార్నింగ్ టైం కూడా ఒక్కొక్కసారి మార్నింగ్ లేవగానే చేసుకోకుండా స్నానం చేసేటప్పుడు చేసుకుంటాను అట్లా చెప్తా ఉంటాడు అనమాట. ఇంకా అందుకనే ఏమో తనకైతే పళ్ళు ఎట్లా ఉన్నాయంటే చీకిపోయినట్లు అట్లా అయితే అయ్యాయి అనమాట. మార్నింగ్ అయితే నేనే చేపిస్తాను కాబట్టి ఈవినింగ్ కొంచెం అట్లా చేసుకున్నా సరిపోతుంది అని ఇంకా వాళ్ళనే చేసుకోమని చెప్తాను. ఇంకా వెంటనే ఒక 1 minute అయితే ఫస్ట్ గా రుద్దేసుకొని చేసేసుకుంటారు ఏదో లాగా. ఇంకా వాళ్ళకు కూడా నేర్పించాలి కదా, 6-7 years వచ్చాయినాయంటే పిల్లలకి అన్ని పనులు నేర్పించాలి కదా, లేకపోతే మన మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మనం ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే నేర్పించాలి. అందుకని ఒక్కొక్కసారి ఈవినింగ్ అన్నం కూడా పెట్టిస్తే తినమంటే ఇంకొకసారి అయితే తింటారు, ఒక్కొక్కసారి అయితే గంట సేపు అయితే చేస్తారు. ఇంకా మళ్ళీ నేనే పెడతాను అనమాట. ఇప్పుడు వరకు అయితే పెట్టాం కదా, ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా అదే అలవాటు అయిపోతారు. కొంచెం అన్నా నేర్చుకోవాలి కదా అని ట్రై చేస్తుంటే ఒక్కొక్క రోజు బాగానే వింటారు మాట, ఒక్కొక్క రోజు వినరు అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ లో అన్నా కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. ఊడ్చిన తర్వాత ఇంకా గిన్నెలు కొన్ని నైట్ టిఫిన్ చేస్తూ ఉన్నాయి కదా, అవి అయితే కడుగుతున్నాను. ఇంకా మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు షింక్ లో గిన్నెలు అవన్నీ ఉంటే బాగోదని క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక్కొక్కసారి కొన్ని గిన్నెలు ఉంటే అట్లా వదిలేస్తాను, మార్నింగ్ కడుక్కోవచ్చులని. కాకపోతే ఇంకా పూజ చేస్తాను కాబట్టి కిచెన్ హాల్ ఇవన్నీ క్లీన్ గా పెట్టుకోవాలి కదా, అందుకని ఇంకా ఇవన్నీ అయితే కడుగుతున్నాను. ఇంకా ఈ కిచెన్ షింక్ పక్కన చిన్నదైతే ఇచ్చారు కదా దేవుడితో, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా అక్కడే కదా ఉంది, అందుకని చెప్పేసి పక్కనే డస్ట్ ఉన్నట్టు ఉంటుంది మురికిగా అని చెప్పేసి నాకే అలా అనిపిస్తుంది అనమాట. పూజ చేసేటప్పుడు ఈ డస్ట్ ఇట్లాగా అన్ని స్మెల్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు అట్లాగా బాగోదని కంపల్సరీగా అయితే ఎంత నైట్ లేట్ అయినా కానీ వాష్ చేసుకుంటాను ఇవన్నీ. ఒక్కొక్కసారి అయితే 10:30, 11 కూడా అయిపోతుంది అనమాట, పిల్లలు పడుకొని పోయినా కానీ. ఇంక నేనైతే నా పని చేసుకుంటాను. ఇక్కడనే కాదు, గుంటూరులో ఉన్నప్పుడు కూడా అంతే అనమాట. ఒక రోజు 11, 11:30 కూడా అయ్యేది. మధ్యలో బ్రేక్స్ పడుతూ ఉంటాయి కదా పని చేసేటప్పుడు. ఇంకా అట్లా ఎంత టైం అయినా కానీ మొత్తము ఇల్లు అయితే క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు ఫస్ట్ నుంచి. ఇంకా అట్లా చేసుకోలేదు అనుకోండి మనసులో ఇంకా అదొకలాగా పడిపోతుంది. ఇంకా అసలు చాలా ఎర్లీగా మెలకు వస్తుంది అనమాట. ఇంకా అంత ఎర్లీగా లేట్ చేస్తుంటే ఇళ్ళ పక్కన వాళ్ళకి సౌండ్లు వస్తే డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు కదా, అంత ఎర్లీ మార్నింగ్ ఈ సౌండ్ అన్నీ ఏంటని. అందుకని నైట్ మొత్తం పనులు అయితే చేసుకుంటాను. అన్నట్టు మర్చిపోయాను, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. March 1st నుంచి అయితే డైలీ వ్లాగ్స్ పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాను కదా, అందుకని చెప్పి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా డైలీ మొత్తము షూట్ చేసి మళ్ళీ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దీనికైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది.
అన్నట్లు చెప్పాను కదా, నేను ఎక్కువ కూడా మాట్లాడనని. ఇంకెంతసేపు మాట్లాడాలంటే కూడా నాకు ఒక్కొక్కసారి మాటలు కూడా రావట్లేదు అనమాట. ఒక టాపిక్ లో నుంచి ఇంకొక టాపిక్ లోకి అట్లా అయితే వెళ్తున్నాను. కాకపోతే ప్రతి ఒక్క వీడియోలో అందరికి యూజ్ అయ్యేటట్టు ఏదో ఒక టిప్ అయితే చెప్తానే ఉంటాను మధ్య మధ్యలో. అది వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కొంచెం మోటివేషన్ గా ఉంటుంది, అలాగే హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట ఆ టిప్ అనేది. అది వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అంటే నా దగ్గర చెప్తున్నానని ఏం లేదు, నాకు ఎక్కడైనా వర్డ్స్ మిస్ అవుతున్నాయి అనిపించినప్పుడు నాకు ఏదో ఒకటి గుర్తొచ్చినాయి అట్లా చెప్తా ఉంటాను అనమాట. ఇంకా మనకి మామూలుగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నో అనుభవాలు అయితే ఎదురవుతూ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి కదా. ఇంకా అట్లాగా ఆ టైంకి నేను వీడియోలో ఆ క్లిప్పింగ్ బట్టి ఏమి వస్తుంది ఏంటనేది దాన్ని బట్టి అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా గిన్నెలు అవి కూడా అయిపోయాయి. ఇంక ఇక్కడైతే ఇల్లు తుడుస్తున్నాను అనమాట. మా పిల్లలు ఏంటంటే అన్నం పెట్టినప్పుడేమో వద్దు మాకు పొట్ట నిండింది, మాకు ఆకలి కావట్లేదు అంటారు. నైట్ పడుకునేటప్పుడు ఆకలి అవుతుంది ఏమన్నా స్నాక్స్ ఉంటే పెట్టంటారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? అందుకని స్నాక్స్ అయితే ఎప్పుడైతే ఇంట్లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఈవెన్ బిస్కెట్స్ అయినా కానీ ఎప్పుడూ ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి అయితే ఇంట్లో ఏ ఒకటి ఉంచుతాం అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు బయటకు వెళ్ళి తేవాలనే ఇబ్బందే కదా అని ఏమీ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ అయినా తెచ్చి ఉంచుతాము. ఒక్కొక్కసారి ఒకటి ఇంట్లో చేస్తూ ఉంటాం కదా, అవి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా అవి తింటారు ఒక్కొక్కసారి, లేకపోతే ఏమైనా గ్రేప్స్ అట్లాగా సీజనల్ ఫ్రూట్స్ నైట్ టైం తినర్లేండి, మాక్సిమం ఏ ఒకటి స్నాక్స్ లాంటివి ఇష్టపడతారు వాళ్ళు. ఎక్కువగా ప్యాకెట్స్ అట్లాంటివి అడుగుతారు. ప్యాకెట్స్ లేనప్పుడు ఏమైనా బిస్కెట్స్ లేకపోతే చక్కలు చక్రాలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఒకటి. మళ్ళీ ఎక్కువ కూడా తినరు అనమాట, ఒకటో రెండో తింటారు. చక్రాలు అయితే 2-3 ముక్కలు తింటారు. కాకపోతే ఎందుకు వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, అడుగుతారు అనమాట. నైట్ టైం ఎక్కువసేపు మేలుకుంటే మాత్రం కంపల్సరిగా అమ్మ స్నాక్స్ ఏమన్నా పెట్టా అని అంటారు. ఇప్పుడు టైం అయితే 10:30 అయిందా, అయినా కానీ ఇంకా పడుకోలేదు వాళ్ళు. ఫోన్ అయితే చూసుకుంటూ ఉన్నారు. మమ్మీ వస్తే పడుకుంటా ఉన్నారు. నాకైతే పని ఉంది, మమ్మీ వెళ్ళి పడుకోండి అన్నా కానీ వినట్లేదు. ఈ రోజుతో